సంగారెడ్డి శాంతినగర్ ఎస్పీ పెట్రోల్ పంప్ దగ్గర ఒక గుడిసె తగిలిపోయింది. ఆల్రెడీగా ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. ఎస్పీ పెట్రోల్ పంప్ ఇది ఎస్పీ పెట్రోల్ పంపు. ఈ సంగారెడ్డిలో ఈ శాంతినగర్లో ఈ మొత్తం గుడిసె తగిలిపోయింది. వాటర్ మొత్తం ఇక్కడ ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. వాటర్ కూడా మొత్తం ఒక బండి ఖాళీ కూడా చేసింది. ఒక పేద కుటుంబాన్ని చిన్న వ్యాపారం చేసుకుంటాడు. మొత్తం నష్టం కూడా జరిగింది. ఇది గవర్నమెంట్ కూడా కొంచెం ఇతనికి హెల్ప్ చేయాలని కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి పేదవాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న వ్యాపారం చేసుకుంటుండే, కూరగాయలు అవి ఇవి పెట్టుకుంటుండే, అది కొంచెం నష్టం కూడా జరిగింది. ఇది ఏరియా ఎమ్మెల్యే కొంచెం పట్టించుకొని అతనికి ఏమైనా నష్టపరాలు చెల్లించాలని కూడా కోరుకుంటున్నాము. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. కోసా పెట్రోల్ పంప్, ఎస్పీ పెట్రోల్ పంప్, శాంతినగర్లో ఎస్పీ పెట్రోల్ పంప్ దగ్గర గుడిసె ఒకటి తలిగిపోయింది. అంటే ఈ పెట్రోల్ పంప్ పక్కకే ఒక ఫైర్ ఇంజన్ బండి కూడా వచ్చింది. కొంచెం ఆ గుడిసె వాళ్ళకి కొంచెం నష్టం కూడా జరిగింది. అయినా కానీ ఏం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు వీళ్ళకు. ఈ మొత్తం గుడిసె తగిలిపోయి కొంచెం నష్టం కూడా జరిగింది. మరి నష్టపరాలు ఈ గవర్నమెంట్ చెల్లిస్తుందో లేదో తెలియదు. అందుకొరకే పాపము ఎవరు రాలే, ఇక్కడ ఎవరు స్పందించలేదు. అయితే స్పందించాలని కోరుకుంటున్నాము. చూడండి మొత్తం డ్యామేజ్ కూడా అయింది. వీళ్ళు కూడా వచ్చారు. ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది బండి. ఒక బండి మొత్తం వాటర్ అన్నీ లూజ్ చేసారు. వాటరు సరిపోయింది. ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా ఆ గుడిసెకు మొత్తం వాటర్ కొడుతున్నారు వీళ్ళు. చూడండి నష్టం మొత్తం గుడిసెకు తగిలిపోయింది. ఎస్పీ పెట్రోల్ పంప్ ఇది సంగారెడ్డి శాంతినగర్ ఎస్పీ పెట్రోల్ పంప్ దగ్గర జరిగింది. ఒక పేద కుటుంబాన్ని పాపం పేదవాళ్ళు ఈ గుడిసెలో ఉండండి, చిన్న వ్యాపారం చేసుకుంటాడు. మొత్తం గుడిసె తగిలిపోయింది. కొంచెం నష్టం కూడా జరిగింది. నష్టపరాలు మరి గవర్నమెంట్ చెల్లిస్తుందో చెల్లించదో అది తెలియదు. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని. నేను